మై నేమ్ ఇస్ శివకుమార్ అండి. ఎస్ టు వాటర్ ఐనేజర్స్ కుక్కట్పల్లి. సార్ ఈ రోజుల్లో మన వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. చూడండి మనము తాగుతున్న వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. మనము తాగుతున్న వాటర్ అనేది మొత్తం ఎసిడిక్ వాటర్ సార్. ఇది మన కార్బోహైడ్రేట్ డ్రింక్స్ అండ్ ఒక ప్రముఖ కంపెనీ సంస్థ డ్రింక్స్ ఇదొకటి వచ్చేసి మనం తాగుతున్న న్యాచురల్ గ్రౌండ్ వాటర్ అండి. మనం ఈ వాటర్ అనేది మన మిషన్ నుంచి వచ్చిన వాటర్. ఇదేంటంటే సార్ కంప్లీట్గా టోటల్గా కార్బోహైడ్రేట్ డ్రింక్స్ అండ్ అదర్ బ్రాండెడ్స్ ఆర్ఓ నుంచి వచ్చిన వాటర్ టోటల్ ఎసిడిక్ సార్. ఈ ఎసిడిక్ వల్ల మనం ఆరోగ్యం అనేది ఇంకా మన బాడీయే ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. ఈ ఎసిడిక్ నేచర్లో ఉన్న బాడీని మళ్ళీ ఇంకా యాడ్ ఆన్గా ఎసిడిక్గా తయారు చేస్తున్నాం సార్. సరే నేనేమంటుంటే వరల్డ్ క్లాస్ ఫేమస్ వాటర్ అని వచ్చేసి కెంగన్ వాటర్ అనేది ప్రమోట్ చేస్తున్నాను సార్. బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద రీజన్ దిస్ హ్యావింగ్ 3 యూనిక్ ప్రాపర్టీస్. వన్ ఈజ్ ద ఆల్కలైజేషన్ ప్లస్ వన్ ఈజ్ ద మైక్రో క్లస్టర్, వన్ ఈజ్ ద యాంటీ ఆక్సిడెంట్స్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ వాటర్లో ఈ 3 ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఈ వాటర్ వచ్చేసి మన సెల్కి ఈజీగా పినిట్రేట్ అవుతుంది, సెల్ని హైడ్రేట్ చేస్తుంది, సెల్ని న్యూట్రిషన్ ఇస్తుంది, సెల్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. ఎప్పుడైతే మన డిసీజ్ ఫామ్ అవుతున్నాయండి, ఈ ఫామ్ అయిన డిసీజెస్ ఈ రోజు ఫామ్ అయినాయో లేకపోతే నిన్న ఫామ్ అయినాయో లేకపోతే ఒక వన్ ఇయర్ కింద ఫామ్ అయిన డిసీజ్ కాదండి. ఈ డిసీజ్ అనేది మన బాడీలో ఉన్న సెల్ ఎప్పుడో డ్యామేజ్ అయితే ఆ సెల్ డ్యామేజ్ సెల్ టిష్యూస్ డ్యామేజ్ చేసి టిష్యూ డ్యామేజ్ ఆర్గాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఇలా డ్యామేజ్ చేసుకుంటూ వచ్చి మన ఆరోగ్యం అంతా ప్రాబ్లంలో వస్తుంది, నెంబర్ ఆఫ్ డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఈ వాటర్ వచ్చేసి మన సెల్కి ఈజీగా పినిట్రేట్ అయ్యి డీటాక్సిఫికేషన్ చేయడం వల్ల సెల్ బాగుంటే టిష్యూస్ ఆరోగ్యంగా ఉంటాయి, టిష్యూస్ ఆరోగ్యంగా ఉంటే ప్లస్ కణాల ఆరోగ్యంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటే కణజాలం ఆరోగ్యంగా ఉంటుంది, అవయవం ఆరోగ్యంగా ఉంటుంది, అదేవిధంగా బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వాటర్ తాగడం వల్ల మీకు రిటర్న్ టు ఆరిజిన్, కెంగన్ అంటే రిటర్న్ టు ఆరిజిన్ అండి. మన ఈ వాటర్ని రిటర్న్ టు ఆరిజిన్, మనం ఏదైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన బాడీ అనే ఎలాంటి కండిషన్లో ఉందో అలాంటి కండిషన్కి ఈ వాటర్ తీసుకెళ్తాయి అని చెప్పేసి చెప్తున్నా. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. మై నెంబర్ ఈజ్ 9014909027. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నమస్కారం అండి, నా పేరు వినోద్. నేను నబితా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చాను ఇక్కడికి. మేము బేసికల్లీ మిల్లెట్స్ ఏవైతే వస్తాయో క్రాప్స్ నుంచి వాటిని జస్ట్ లైక్ రైస్ మిల్ ఎలా ఉంటుందో ఇది కూడా మిల్లెట్స్ ఒక ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. అంటే క్రాప్స్ నుంచి వచ్చిన మిల్లెట్స్లో మైనర్ మిల్లెట్స్, మేజర్ మిల్లెట్స్ ఉంటాయి. సో మిల్లెట్స్లో స్టోన్స్ ఉంటాయి, చెత్త ఉంటుంది, పుల్లలు ఉంటాయి కదా, అది క్లీనింగ్ చేయాలి. డీస్టోనర్ అంటారు. ఆ స్టోన్స్ క్లీనింగ్ చేసే మిషనరీ ఇలా డీస్టోనింగ్ అవుతుంది. ఈ మెషిన్లో డీస్టోనర్లో క్లీన్ అయిపోతాయి. ఫస్ట్ క్లీనింగ్ తర్వాత దాని యొక్క లేయర్ ఉంటుంది, పొట్టు తీయాలి, దాన్ని డీహల్లింగ్ చేస్తారు. డీహల్లింగ్ అనేది ఆ మిషన్లో అవుతుంది. డీహల్లర్ అనే మిషన్ ఉంటుంది, దీంట్లో డీహల్లింగ్ అంటే పొట్టు తీసేస్తాము, ఆ మిషన్ తయారు చేస్తాము. దాని తర్వాత దాంట్లో కొన్ని బ్రోకన్స్ వస్తాయి, అది అంతా క్లీన్ చేయడానికి ఇంకో 3వ రకమైన మిషన్ వాడతాము ఇక్కడ మనము. సో దాంట్లో అనేది మాకు సెపరేషన్, క్వాలిటీ కూడా, గ్రేడింగ్ కూడా అయిపోతుంది. తర్వాత మీకు పాలిషింగ్ ఉంటాయి. సో మేజర్ మిల్లెట్స్ రాగులు, సజ్జలు, జొన్నలు ఉంటాయి. సో వాటికి లేయర్ రిమూవ్ చేసే అవసరం ఉండదు, దానికి జస్ట్ పాలిషింగ్ చేయాల్సి వస్తుంది. సో పాలిషర్ కోసం ఈ పాలిషర్ మెషిన్ అనేది వాడతాము. సో ఆ మెషిన్ కూడా మేము తయారు చేస్తాము. అది కాకుండా ఇక వాటి రెడీ అయిన తర్వాత ప్రోడక్ట్స్తో మీరు లైక్ పిండి చేసుకోవచ్చు, పిండి గిర్నీలో వేసుకొని అది కూడా ఉంటుంది. రవ్వ చేసుకోవాలంటే రవ్వలో కూడా వేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకు దాల్ పాలిషింగ్ కూడా ఉంటుంది. సో మనకు ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్ కూడా ఉంటుంది. మీకు ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత దాన్ని పౌచ్ ప్యాకింగ్ చేసుకోవడానికి. సో ఈ రకాలైన మెషినరీస్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. మా యూనిట్ వచ్చేసి హైదరాబాద్, బాలాపూర్, బడంగపేట్ దగ్గర ఉంది సార్. సబ్సిడీ గవర్నమెంట్ వాళ్ళు ప్రోత్సాహన ఇస్తున్నారని విన్నాం సార్. కాకపోతే అది వాళ్ళకి కాంటాక్ట్ అవుతే, అప్రోచ్ అయితే వాళ్ళు ఇస్తున్నారని తెలుసు. ఎందుకంటే మిల్లెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనకు హెడ్ ఆఫీస్ రాజేంద్ర నగర్లో ఉంది. సో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు దే విల్ డెఫినెట్లీ హెల్ప్ అని మాకు తెలుసు సార్. ఆ విధంగా ఒక మినిమం ఒక 4 మిషనరీస్ కావాలి. డీస్టోనింగ్, డీహల్లింగ్, పోస్ట్ రైస్ సెపరేటర్, ఒక పాలిషర్, ఒక 4 మిషనరీ సెటప్ అయితే మీకు సరిపోతుంది, ప్రాసెస్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 7 lakhsలో ఒక బేసిక్ కెపాసిటీ, ఒక స్టార్టింగ్ కెపాసిటీ, ఒక సెటప్ యూనిట్ తయారైపోతుంది. పెడుతున్నారు సార్ ఆల్రెడీ. ఇక్కడ చూడండి, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, సో ఆల్మోస్ట్ మేము నియర్లీ 15 sites తీసుకొని చేసి వాళ్ళు బిజినెస్ బాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మా యూట్యూబ్లో కూడా ఉన్నాయి, మా వెబ్సైట్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు చూడవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు సార్. ఇది రవా మేకర్ మిషన్, అదే చెప్పాను కదా మీకు. దీంట్లో మీకు మెటీరియల్ వేస్తే రైస్ కానీ, గోధుమలు కానీ,
మీకు మిల్లెట్స్ కానీ ఏది వేసినా అంటే పిండి గిన్నె పిండి ఎలా వస్తుందో దీంట్లో రవ్వ లాగా వస్తుంది. ఇడ్లీ రవ్వ సైజ్ వస్తుంది, మీకు దొడ్డు రవ్వ వస్తుంది, మీకు ఉప్మా రవ్వ సైజ్ వస్తుంది. సో అనేది మీకు దీంట్లో ఈ ప్రాసెస్ అవుతుంది. ఇదైతే దాల్ పాలిషర్ సార్. ఇందులో దాల్ వేస్తే మీకు పొట్టు తీసేసి దాన్ని పాలిష్ చేసి ఇస్తుంది. సో అలాగే మిల్లెట్ పాలిషర్ కూడా ఉంటుంది. మిల్లెట్స్ వేస్తే మీకు మిల్లెట్స్ని కూడా పాలిష్ చేసి ఇస్తుంది. మిల్లెట్స్ స్టోన్స్ క్లీనింగ్ తర్వాత జస్ట్ లైక్ మనము వడ్ల నుంచి బియ్యం ఎలా తీస్తాము పొట్టు, అదేవిధంగా మైనర్ మిల్లెట్స్ దీంట్లో వేసి వాటి యొక్క పొట్టు తీసేస్తామన్నమాట. ఆ మెషిన్ దిస్ ఈస్ కాల్డ్ డీహల్లర్ మెషిన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు సమరసింహారెడ్డి అండి. నేను టెంపరేట్ టెక్నాలజీస్లో టెరిషరీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇది మన ప్రోడక్ట్ డివైస్ అండి. సో మార్కెట్లో ఉన్న కోల్డ్ స్టోరేజెస్కి ఆల్టర్నేట్గా ఈ టెక్నాలజీ అండి. సో ఈ టెక్నాలజీలో మనము ఇది కన్స్ట్రక్షన్ చేసిన రూమ్లో అయినా సరే, లేదా మనం ఇలా రూమ్ కన్స్ట్రక్షన్ చేసి అయినా సరే పెట్టుకోవచ్చు. సో ఈ మిషన్ అనేది మనకు రూమ్లో 18 to 25 degrees మెయింటైన్ చేస్తుంది, అండ్ హ్యూమిడిటీ 85 to 95 మెయింటైన్ చేస్తుంది, అండ్ కంప్లీట్గా ఇది వాటర్తో రన్ అవుతుందండి. సో తద్వారా మనకు మెయింటెనెన్స్ అనేది ఏమీ ఉండదు. అండ్ ఫర్ 24 hours మనము ఈ మిషన్ రన్ చేసిన కూడా మనకు ఓన్లీ 3 to 4 units ఆఫ్ పవర్ మాత్రమే కాలుతుంది. అండ్ ఇంకొకటి మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే వెయిట్ లాస్ ఉండదు. ఓన్లీ 1 to 2% వెయిట్ లాస్ మాత్రమే ఉంటుంది. మనకు సబ్సిడీ కూడా ఉందండి. దీనిపైన 50% సబ్సిడీ ఉంది రైతులకి. ఈ మంత్ ఎండ్ వరకు సబ్సిడీ ఉంది. ఆ సబ్సిడీలో మనకి ఇది 50%లో వచ్చేస్తుంది. ఆ 50%లో కూడా ఇన్స్టాలేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అయి ఉంటుందండి. వర్కింగ్ అదే సార్, మనకు జనరల్గా కూరగాయలు పండ్లు ఏవైనా పెట్టుకోవచ్చు సార్ ఇందులో ఈ టెంపరేచర్లో. సో ఈ కూరగాయల పండ్లు 2000 kilos 2 tons వరకు పెట్టుకోవచ్చు. సో దానికి ఓన్లీ మనకి 10 rupees పవర్ మాత్రమే కాలుతుందండి. సో న్యాచురల్ రైపనింగ్ మ్యాంగోస్, బనానాస్ అండ్ పప్పాయ న్యాచురల్ రైపనింగ్ కూడా చేసుకోవచ్చు ఇందులో. సార్ బేస్డ్ అప్ ఆన్ క్రాప్ 3 to 5 times అనేది షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆకుకూరలు అయితే 2 రోజులు అట్లా ఉంటాయి. అండ్ వేరే వెజిటేబుల్స్ టమాటోస్ అట్లయితే 1 week 10 days వరకు ఉంటాయి వితౌట్ వెయిట్ లాస్ అండ్ కలర్ లాస్. ఎస్ సార్. ఎలక్ట్రిసిటీ 80% తక్కువ ఉంటుంది బయట ఉన్న దానికన్నా. అండ్ ప్రైస్ ఇది మనకు 1 lakh వస్తే అది 12 lakhs ఉంటుంది సార్. అండ్ ఇది మనకు కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ తక్కువ ఉంటుంది, సోలార్తో కూడా రన్ అవుతుంది. 1 year కంప్లీట్గా కంపెనీ చూసుకుంటుంది సార్, వారంటీ అండ్ ఎవ్రీథింగ్. సో మోర్ ఓవర్ దీంట్లో ఖరాబ్ కానీ ఏముండదు. 6-7 years వరకు ఎవ్రీథింగ్ ఓకే ఉంటుంది. ఒకవేళ రిపేర్ ఏమైనా వచ్చినా పంప్స్ ఎలక్ట్రిక్ ఫ్లక్చుయేషన్స్ అట్లా ఏమైనా అయినా ఇదైనా 3-4 thousandలో అయిపోతుంది సార్. కంపెనీ సర్వీసింగ్ ఎప్పుడు ఉంటుంది. మీకు ఒక 1 day ముందు ఇంటిమేట్ చేస్తే నెక్స్ట్ డేనే మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్గా ఇది సెల్ఫ్ టెక్నాలజీ అండి. మా టెక్నాలజీ మేము డెవలప్ చేసిన టెక్నాలజీ. అండ్ ఇది వరల్డ్లో 3 countriesలోనే ఉంది. సో ఈ టెక్నాలజీ ఎక్కడ లేదు ఇప్పుడు హైదరాబాద్లో అయితే. సో ఆల్టర్నేట్గా ఇప్పుడు ఏం లేదు. సో ప్రొడక్షన్ మాదే, మ్యానుఫ్యాక్చరింగ్ మాదే, పంపించేది మేము, రైతులకు అమ్మేది మేమే. ఎవరి దగ్గర డీలర్షిప్ కానీ అట్లాంటివి ఏం లేవు. గోపన్పల్లి, తెల్లాపూర్ అండి. నమస్తే అండి, నా పేరు దుర్గారావు. మాది సప్తగిరి నర్సరీ. మాది ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లోకల్ కడియం బుర్లంక నుంచి వచ్చామండి. కడియపులంక బుర్లంక నర్సరీస్. ఈ ఐటెక్స్లో రైతుల ప్రోగ్రాం జరుగుతుందని చెప్పి ఒకసారి అందరికీ పరిచయం అవుదామని చెప్పి కొన్ని రకాల కొత్తవి తెచ్చాం అనమాట అండి. ఈ వెరైటీస్ అన్నీ కూడా అండి మంచి వెరైటీస్ తెచ్చాం. థాయిలాండ్ దేశానికి చెందినవి, అలాగే తైవాను, అమెరికా, చైనా రకాలు కొన్ని తెచ్చామండి. ఈ నామ్ దాక్మై గోల్డెన్ మ్యాంగో అని ఒక వెరైటీ తెచ్చామండి. ఇది నామ్ దాక్మై అండి. ఇది గోల్డెన్ మ్యాంగో. మన మ్యాంగోల కన్నా 60 రోజుల ముందు వచ్చేద్దండి అండి. ఇది ఓన్లీ టేబుల్ వెరైటీ, మంచి టేస్ట్, కీపింగ్ క్వాలిటీ. మీరు హార్వెస్టింగ్ చేసిన 7 days అయినా సరే కాయ పోవద్దు అనమాట అండి. కాయలో పల్ప్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ తక్కువ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు బ్యాంకాక్ వెళ్తే ఎప్పుడు 365 రోజులు దొరికి మ్యాంగో అనమాట అండి ఇది బ్యాంకాక్లో. అలాగే తైవాన్ లెమన్ ఒకటి తెచ్చామండి మంచిది. అలాగే జపనీస్ రోజ్ గోవా అని చెప్పండి. ఇగోండి ఇది జపనీస్ రోజ్ గోవా. సీడ్ బాల్ ఉండదండి, 5-6 సీడ్స్ ఉంటాయి. చాలా క్లాస్గా ఉంటుంది తినడానికి. అలాగే వాటర్ యాపిల్ ఎగ్ వైట్ అండి. ఇది కూడా చాలా క్లాస్గా ఉంటుంది ఫ్రూట్. సమ్మర్ ఫ్రూట్ అనమాట అండి. చెట్టు ఫిల్టర్ చేసిన నీళ్లు విత్ ఫైబరు.
మంచి ఫ్రూట్. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కంటిన్యూ ఫ్రూటింగ్ వస్తూ ఉంటుందండి. అందులోనే ఇది లాంగ్ రెడ్ వెరైటీ అండి. ఇది కలర్ఫుల్. ఇలాంటి 4 వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర. ఇవన్నీ కూడా థాయిలాండ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న మొక్కలండి. ఇవన్నీ కూడా మన వాతావరణానికి కానీ మన మట్టికి కానీ మన ప్రాంతానికి కానీ బాగా సూటబుల్ అయ్యి మా దగ్గర కాసిన మొక్కలండి. ఈ తెలంగాణ ప్రాంతంలో అయితే ఇంకా సైజు వస్తాయి, ఇంకా క్వాలిటీ బాగుంటుందండి. ఈ పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి, జీరో మెయింటెనెన్స్. కాకపోతే ఏంటంటే పత్తి పంట అందంగా ఉండాలంటే కవర్ ప్యాకింగ్ చేసుకోవాలండి. మస్ట్ అండ్ షుడ్ కవర్ ప్యాకింగ్ చేయడం వల్ల కాయ గ్లామర్ బాగుంటుందండి, కంటికి నచ్చుద్ది, అందంగా ఉంటుంది, కొనుక్కుంటారు. అదే బయట ఓపెన్లో వదిలేసాం అనుకోండి, అనేక రకాల త్రిప్స్ మైట్స్ అన్నీ వాటికి వ్యాపించి స్ప్రెడ్ అవ్వడం వల్ల పైన గ్లామర్ పాడైపోద్దండి. గ్లామర్ పాడైపోతే కంటికి నచ్చదు, కంటికి నచ్చకపోతే కొనుక్కోవడానికి ఒప్పుకోం అనమాట అండి. అంతే తేడా. కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్కి కవర్ ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. అలాగే చాలా రకాలు తెచ్చామండి. వాటర్ యాపిల్స్లో 4 వెరైటీస్, లెమన్ అండి, అలాగే గ్రేప్ మ్యాంగో అని చెప్పి ఇది గ్రేప్ మ్యాంగో. ద్రాక్ష గుత్తుల్లాగా గుత్తులు అతి చిన్న మామిడికాయ అండి. మామిడికాయల్లోకి అతి చిన్న మామిడికాయ. అందానికి ఫామ్ హౌస్లకి చూసుకోవడానికి చాలా బాగుంటుందండి. కమర్షియల్ అయితే కాదు. అలాగే మనకు అవకాడో తెచ్చామండి. ఇవ్వండి, ఇది వచ్చి టామీ అట్కిన్స్ అని చెప్పి ఫ్లోరిడా వెరైటీ అండి, అమెరికన్ వెరైటీ. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మ్యాంగో. ఇది కూడా కాయ సైజు వచ్చండి 1 కిలో దాకా వద్దండి. ఇది టామీ అట్కిన్స్ అండి దీని పేరు వచ్చి. ఇది కూడా మంచి కీపింగ్ క్వాలిటీ. అలాగే బిర్యానీ లీఫ్ తెచ్చామండి. అదిగోండి బిర్యానీ లీఫ్ అంటే లాస్ట్ నుంచి చూసారా, అదండి. రెడ్ జాక్ ఫ్రూట్ తెచ్చామండి. వియత్నాం సూపర్ ఎర్లీ పనస్ తెచ్చామండి. అలాగే జామలో లో సీడు, జపనీస్ రోజు, పపాయ గోవా, పపాయ వైట్, పపాయ పింకు, ఇవి కూడా తెచ్చాం. అలాగే యాపిల్ ఐటమ్స్ మన క్లైమేట్కి సూటబుల్ కాదండి. హాట్ క్లైమేట్ యాపిల్ అని వచ్చింది కానీ అది కొంతవరకే, ఏదో చూసి ఆనందపడతాకే. సోపటాలో ఒకటి తెచ్చామండి మంచిది. మెక్సికో వెరైటీ ఒకటి ఉందండి సోపటా. అది 400 గ్రామ్స్ వస్తుంది. సో కాయ వచ్చి కీపింగ్ క్వాలిటీ కూడా 5 డేస్ ఉంటుందండి. చాలా బాగుంటుంది సపోటా. అంటే ఇంకా ఇవన్నీ కూడా మొక్కలు ఇత్తనంగానండి, కాయలు పండించి స్టేజ్కి ఇంకా రాలేదు. రైతులందరూ తోటలు వేసి పండించాలంటే మినిమం 5 ఏళ్ళు పడుతుందండి. 5 ఏళ్ళకి కానీ మార్కెట్లోకి రావండి. ఆ కాయ ఏంటో, ఆ మొక్క ఏంటో, దాని సైజ్ ఏంటో, ఎలా వచ్చిందనేది అప్పుడు దాకా ఎవరికి తెలియదు. ఈ లాగాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని 1-2 మొక్కలు కొని పెంచుకొని చూసుకోమని చెప్తున్నాం అనమాట. ఆల్రెడీ కొరియర్ ద్వారా పంపుతున్నామండి. డైలీ హైదరాబాద్కి 20 బాక్సులు ఉంటాయండి మా దగ్గర 20 రెగ్యులర్గా. ఏఎన్ఎల్ ఆర్టీసీ సర్వీస్ ద్వారా 4 మొక్కల కాడి నుంచి 40 మొక్కల దాకా పార్సిల్లో పంపిస్తున్నామండి. 4 మొక్కలండి. 4 మొక్కలు 4 మొక్కల బాక్స్కి మీకు 400 ట్రాన్స్పోర్ట్ అవుతుందండి. బాక్సు ప్యాకింగు, రాజమండ్రిలో బుకింగు 400 అండి. మొక్కల కాస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటాను బట్టి ఉంటాయి. అంతే అండి. హాయ్ అండి, నా పేరు వంశీకృష్ణ. నాది గ్రీన్ జోన్ అగ్రిమెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో మన దగ్గర అగ్రికల్చర్ సంబంధించిన A to Z అన్ని మెషినరీస్ అవైలబుల్లో ఉన్నాయి. ప్రతిదీ హోల్సేల్ ప్రైస్లో వస్తుంది మీకు. సో ఇక్కడ మన దగ్గర కిసాన్ ఎక్స్పోర్ట్లో ఇవన్నీ ఎగ్జిబిషన్ పెట్టాము. సో మన దగ్గర ఈ అగ్రికల్చర్ సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. చిన్న రైతులకి, మిడిల్ ఫార్మర్స్కి చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో ఈ కల్టివేట్ చేసుకోవడానికి వీడింగ్ పర్పస్ కోసం అని చెప్పి 3 HP పవర్ వీడర్ 63 cc. ఇది పెట్రోల్ కమ్ ఆయిల్, అంటే 2 స్ట్రోక్ ఇంజన్. ఇది పత్తిలో, మిరపలో మనం కలుపు తీసుకోవడానికి అని అన్ని రకాల కూరగాయల పంటలలో యూజ్ అవుతుంది. అండ్ దీనికి అటాచ్మెంట్లు పెట్టుకొని మనం కల్టివేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ గంటకి మనకి 1.5 లీటర్ పెట్రోల్కి గంట నుంచి 2 గంటల వరకు మైలేజ్ వస్తుంది. అండ్ 1 ఎకరంని 1.5 to 2 అవర్స్లో మనం కల్టివేట్ చేసుకోవచ్చు, వీడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి GZIM PS 139F మోడల్ గ్రీన్ జోన్ అగ్రిమెక్, పవర్డ్ బై జపాన్ టెక్నాలజీ. 139F ఇంజన్ వస్తుంది. ఈ ఇంజన్ పైన 1 year వారంటీ ఇస్తాం. ఇది వచ్చేసి 14 LPM ప్రెజర్తో స్ప్రే చేస్తుంది. అప్ టు 30 feet హైట్ వరకు మనకి ప్రెజర్ అన్నది వస్తుంది. ఇది ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అన్ని రకాలుగా సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 1 year వారంటీ ఉంటుంది. సో మీరు కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది సీడర్ కమ్ ఫెర్టిలైజర్. మనకి సీడ్ విత్తనాలు నాటుకోవడానికి అండ్ అట్లనే ఫెర్టిలైజర్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకి 10 to 15 సెంటీమీటర్ డిస్టెన్స్లో మనం స్పేసింగ్లో విత్తనాలు నాటుకోవచ్చు. ఫెర్టిలైజర్ కూడా సేమ్ అట్లనే వేసుకోవచ్చు. ఇది మనకి కూలీల కొరత చాలా ఎక్కువ ఉంది. ఇది ఒక 1 time ఇన్వెస్ట్మెంట్. ఇది మనకి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే
ప్రతి ఇయర్ మనకి అంటే విత్తనాల కూలీల ఖర్చు మనం చాలా తగ్గించుకోవచ్చు. విత్తనాలు విత్తుకోవచ్చు, చిన్న విత్తనాల నుంచి వెళ్ళి పెద్ద విత్తనాల వరకు. ప్యాడీ తప్ప మిగతా అన్ని రకాల విత్తనాలు నాటుకోవడానికి ఉపయోగపడుతుంది. కూరగాయ విత్తనాలు అండ్ పత్తికైతే ఎక్కువ చాలామంది తీసుకుంటున్నారు ఈ మధ్యలో. అండ్ మిరప, పెసలు ఇవన్నీ కూడా నాటుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ చైన్స్ ఇది చెట్లు కట్ చేసుకోవడానికి, అన్ని రకాల చెట్లు కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. హార్డ్ కర్రలు కూడా కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకి 58 cc, మనకి 22 inch బార్. ఇది మనకి 2 stroke ఇంజన్ వస్తుంది. మనకి 58 ccతో వస్తుంది. 1 year వారంటీ ఇంజన్ పైన మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది మనకి గార్డెన్ స్ప్రేయర్ 3 లీటర్ది. సో ఇంట్లో గార్డెనింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకి 15 feet నుంచి 20 feet వరకు హైట్ కూడా వస్తుంది. ఇది మనం ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంటే బ్యాటరీ కూడా ఏం అవసరం ఉండదు. సో ఎయిర్తోని మనకి హై ప్రెషర్తోని స్ప్రే చేసుకోవచ్చు. ఇది మనకి GZIM BS20 మోడల్. ఇది డబుల్ బ్యాటరీ, డబుల్ మోటార్, 12/14 బ్యాటరీ వస్తుంది. మనకి దీంట్లో 3.5 kg బ్యాటరీ ఉంటుంది. ఎక్కువ రోజులు వస్తుంది. బ్యాటరీ పైన మనం 6 months వారంటీ ఇస్తున్నాం. ప్రెషర్ కూడా 8 LPM ప్రెషర్తో స్ప్రే చేస్తుంది. మనకి ఒకసారి ఛార్జింగ్ పెడితే 10 to 12 hours వరకు మనకి ఛార్జింగ్ అనేది వస్తుంది. అట్లీస్ట్ అంటే 4 hours ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది, మనకి ఫుల్ అయిపోతుంది. అండ్ ప్రెషర్ కూడా 8 LPM ప్రెషర్తో స్ప్రే చేస్తుంది. అప్ టు 25 feet హైట్ కూడా ప్రెషర్తో స్ప్రే చేసుకోవచ్చు మనం. దీంట్లో డబల్ మోటార్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 2 స్విచ్లు ఇస్తాము. సో డబల్ బ్యాటరీ అండ్ డబల్ మోటార్ కూడా. ఛార్జింగ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇండికేషన్ లైట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. స్మార్ట్ అని కూడా అంటాము. ఇది మనకి 16 లీటర్ కెపాసిటీ. ఇది సింగిల్ బ్యాటరీ, సింగిల్ మోటార్ వస్తుంది. కాకపోతే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా మనకి 6 LPM ప్రెషర్తో స్ప్రే చేస్తుంది. దీంట్లో మనకి ఇది రీసెంట్గా ఎక్కువ సేల్ అయిన ప్రోడక్ట్. దీంట్లో ఓన్లీ సింగిల్ మోటార్ మాత్రమే వస్తుంది. కాకపోతే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మెటల్ కనెక్టర్ వస్తుంది ఇక్కడ మనకి. దీంట్లో వచ్చేసరికి మెటల్ కనెక్టర్ ఉంటుంది. సో ప్రెషర్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ దీంట్లో రోస్ నాజిల్స్, రకరకాల నాజిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి పోర్టబుల్ పవర్ స్ప్రేయర్. ఇది మనకి మోడల్ నెంబర్ వచ్చేసి GZIM PS 139F మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి దీనికి 15 మీటర్ హోస్ పైప్ మనం ఇస్తున్నాం ఎక్స్ట్రాగా. అండ్ దీంట్లో సక్షన్ పైపు అండ్ ఎయిర్ పైపు కూడా మనం ఇస్తాం. అండ్ యాపిల్ మాస్టర్ గన్ కూడా ఇస్తున్నాం. ఈ ఇంజన్కి ఇది 139F ఇంజన్. ఇది 4 stroke కంప్లీట్ జపాన్ టెక్నాలజీ. దీంట్లో మనకి ప్రెషర్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే 25 to 30 హైట్ వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు. మామిడి తోటలకి, రకరకాల తోటలకి యూజ్ అవుతుంది. అండ్ వరిలో కూడా మంచిగా ఉంటుంది. ఇది మనం భుజం పైన వేసుకొని స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పక్కన పెట్టుకొని సక్షన్ పైపు డ్రమ్లో వేసుకొని మందు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది. కూలీలు కూడా మనకి కూలీ ఖర్చులు కూడా చాలా సేవ్ చేస్తుంది మనకి. దీనిపైన కూడా 1 year వారంటీ ఉంది ఇంజన్ పైన. బ్రష్ కటర్ ఇది మన గడ్డి కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీనికి 3 రకాల బ్లేడ్స్ కూడా మనం ఇస్తున్నాము. ఇది ట్రిమ్మర్ హెడ్ అండ్ 2 teeth బ్లేడ్ అండ్ ఇది రౌండ్ బ్లేడ్. సో దీంతో మనం ప్యాడీ, సొప్ప ఇట్లాంటివన్నీ కట్ చేసుకోవచ్చు. దీంతో గడ్డి కట్ చేసుకోవడానికి, అది హార్డ్ ఏదైనా ఉంటే అండ్ వేస్ట్ పంట అట్లాంటిది కట్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇది మనకి GX35 ఇంజన్, మనకి జపాన్ టెక్నాలజీ. దీనికి 1 year వారంటీ ఇస్తున్నాం. 4 stroke బ్యాక్ ప్యాక్. ఇది మనం వెనకాల 2 సైడ్లో వేసుకొని కట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ దీనికి సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. స్పేర్ పార్ట్స్ కూడా మీకు లోకల్ ఏరియాలో కూడా దొరుకుతాయి. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది. అండ్ నెక్స్ట్ ఇది మనకి GZIM PS 999 మోడల్. ఇది 2 stroke. మనకి E34 ఇంజన్ వస్తుంది. మనకి 2 stroke ఇది. దీంట్లో కూడా మనం 1 year వారంటీ ఇస్తాం. ఇది కూడా హై ప్రెషర్ వస్తుంది. ఇది కూడా మనకి జపాన్ టెక్నాలజీ. దీంట్లో గన్ను, ల్యాన్స్, దీంతోపాటు ఇది 3 hole నాజిల్ ఇది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి కూడా 1 year మనం సర్వీస్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది 2-in-1 బ్యాటరీ స్ప్రేయర్ BS16. అంటే ఇది 16 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఛార్జింగ్ అయిపోయినా కూడా మనం మాన్యువల్గా హ్యాండిల్తో స్ప్రే చేసుకోవచ్చు. ఇది 4 LPM ప్రెషర్తో వస్తుంది. ఇది మనకు బేసిక్ మోడల్. దీనిపైన బ్యాటరీ పైన కూడా మనకు 6 months వారంటీ ఇస్తున్నాం. సింగిల్ బ్యాటరీ 12/8 బ్యాటరీ వస్తుంది. ఇది పవర్ వీడర్. ఇది 7 HP పవర్ వీడర్. మోడల్ నెంబర్ వచ్చేసి GZIM PW 208P. ఇది మనకి
208 సీసీతోనే వస్తుంది. మనకి కంప్లీట్ జపాన్ టెక్నాలజీ. దీని ఇంజన్ పైన 1 year వారంటీ ఇస్తున్నాం. వీడింగ్ చేసుకోవడానికి అంటే కలుపు తీసుకోవడానికి, దున్నుకోవడానికి, చిన్న రైతులకి అంటే 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ఇంజన్ పైన 1 year వారంటీ మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. 7 HP ఇది. మన సీసీ వచ్చేసి 208 సీసీ వస్తుంది. మామిడి తోటలు, బత్తాయి తోటలు, చీనీ తోటలు, ఇట్లా అన్ని రకాల తోటలకి మనం చెట్టు చుట్టుపక్కల కూడా కలుపు మొక్కలు కట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. దున్నుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది కంప్లీట్ గేర్ మోడల్. దీనిలో 3 గేర్స్ ఉంటున్నాయి. ఒకటి 2 ఫార్వర్డ్, ఒకటి రివర్స్ ఉంటుంది. అండ్ దీనికి PTO డ్రైవ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ జపాన్ టెక్నాలజీ కాబట్టి మనం హై పొలాల్లో కూడా, హై సాయిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెనకాల కూడా మనం 5 రకాల అటాచ్మెంట్స్ పెట్టుకొని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి 32 బ్లేడ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఎక్స్ట్రా డిస్కులు కూడా, సైడ్ డిస్కులు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కూడా ఆన్లైన్లో మనకి అవైలబుల్ ఉంది. మీరు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న అన్ని రకాల ప్రోడక్ట్స్ ఏదైనా కావాలనుకుంటే, ఆర్డర్ చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి. మన కాంటాక్ట్ నెంబర్స్ 8977 301 555, 8977 183 666. థ్యాంక్ యూ. హాయ్నా. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఈరోజు ఇక్కడ వచ్చారు, ఎలా అనిపించింది? మీరు ఏమేమి విజిట్ చేశారు ఇక్కడ? అంటే నేను నార్మల్గా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన, ఫస్ట్ టైం రావడము. ఏం రష్ ఉండదు అనుకున్నా, ఖాళీగా ఇక ఒక 3-4 ఉంటారేమో అనుకుంటే చాలా డిమాండ్ ఉంది, అందరికి అవేర్నెస్ ఉందని అర్థమైంది. బాగా అనిపించింది. డిఫరెంట్ స్టాల్స్ చూసినా, నాకు తెలిసిన ఫార్మర్స్ని కూడా కొందరిని కలిసిన ఇక్కడ. అండ్ వేరే వాళ్ళు కూడా చాలామంది నన్ను గుర్తుపట్టి రండి స్టోర్కి, మా షాప్కి అంటే మంచిగా అనిపించింది అందరితో మాట్లాడడం. మీరు కూడా ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం కదా మీకు కూడా. ఆల్రెడీ మనకు కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి కొన్ని చోట్ల. సో మీరు ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి ప్లాన్స్తో ముందుకెళ్దాం అనుకుంటున్నారు? సో ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. అండ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఫామ్ పనులు చాలా పేస్ అందుకున్నాయి అండ్ షాప్ పనులు జరుగుతున్నాయి. లాంచ్ కూడా April 1st వీక్ అనుకుంటున్నా. అండ్ 3 acresలో స్టార్ట్ చేసిన, అది ఫ్యూచర్లో 300 acresలో చేయాలన్నది నా కోరిక. ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవుతుంది, పెద్ద ఎంపైర్ బిల్డ్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి. సో అది నా విజన్. అండ్ ప్రెసెంట్ అయితే హైదరాబాద్లోనే మీరు బ్రాంచెస్ పెట్టారు. ఫ్యూచర్లో ఏపీ సైడ్ కానీ అట్లా వైజాగ్ అట్లా ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా? యా తప్పకుండా. మొన్న విజయవాడ పోయిన, రాజమండ్రి పోతే విజయవాడ మీద రిటర్న్ రావాలి కదా, ఒక జ్యూస్ షాప్ దగ్గర ఆపితే ఆయన అన్నాడు, అన్న విజయవాడలో ఓపెన్ చేయండి అన్న, మస్తు డిమాండ్ ఉంది, మంచిగా ఉంటుంది, ఫ్రాంచైజ్ ఇవ్వండి మాకు అంటే. నాకే ప్రోడక్ట్స్ దొరుకుతలేవు జెన్యూన్వి, దొరికినప్పుడు తప్పకుండా ఇస్తా అని చెప్పి. నా జైరాబాద్ పోయినప్పుడు కూడా మొన్న మా సొంతూరు సంగారెడ్డి దగ్గర మా అన్న ఫ్రెండ్ అంటున్నాడు, జైరాబాద్లో పెట్టరా ఒకటి మంచిగా ఉంటుంది అంటే, పెడతా అన్న. సో తప్పకుండా ఇస్తా ఫ్రాంచైజ్లో, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. థ్యాంక్ యూ.